నాయనమ్మ ఒళ్ళో నిద్రపోతున్నప్పుడు కొన్ని వేల సార్లు విన్న కథ మా అమ్మ నాన్నల ప్రేమ కథ. మా తాతగారి పేరు బంగారు నాయుడు. ఆ రోజుల్లో లక్షాధికారి. ఈ ఊళ్ళో ఉన్న రైసు మిల్లులన్నీ తాతగారివే. మా తాత నాన్నమ్మలకి నాన్నొక్కడే సత్తారు. పేరు సీతారాం. తాత గాంధేయవాది అవడంతో మా నాన్నని కూడా బారిస్టర్ చదివించాలనుకున్నాడు. ఆ విధంగా లండన్కు వెళ్ళిన అరుదైన భారతీయుల్లో నాన్న ఒక్కడయ్యా. లండన్లో ఉండగా నాన్నకి కార్లంటే పిచ్చి ఇష్టం మొదలైంది. తాతయ్య టీబీ వచ్చి చనిపోవడంతో నాన్న బారిస్టర్ చదువు సగంలోనే ఆపి తాతగారి వ్యాపార వ్యవహారాలు చూసుకోవడానికి తిరిగి దేశానికి రావాల్సి వచ్చింది. లండన్ వదిలేసిన కార్ల పిచ్చి మాత్రం నాన్నని వదలలేదు. మైసూరు మహారాజా గారి దగ్గర ఉన్న కారు మీరు అంటే రేపు సాయంత్రం మీ వద్దకు వస్తుంది. అయినా ఈ కార్లు షికార్లు సంసారం చేస్తాయా, పిల్లల్ని గంటాయా? అమ్మా, ఇప్పటిదాకా 1000 సార్లు చెప్పాను నాకు పెళ్లి వద్దని. ఆ ఫోటో ఏమంటున్నారో నీకు అర్థమైందా శర్మ? ఇప్పుడు చిన్నబాబు గారి పని అయిపోయింది. వదులుతాగా మన్మథాస్త్రాలు చూడండి. ఆహా, మా దగ్గర లేవు అస్త్రాలు. చూడండి చిన్నబాబు గారు ఇది చూడండి. బాబు ఇలా చూడు, ఈ అమ్మాయిని చూడు బాబు. బాగుంది. చిన్నబాబు ఇది చూడండి. ఇది చూడండి. ఈ కారు ఈ అమ్మాయిని చూడు బాబు. చాలా బాగుంది కదా. ఈ కారు చాలా బాగుంది. అమ్మా, ఈ అమ్మాయిని చూడు, బాగుంది కదా. ఎవరి అమ్మాయి? ఇది అమ్మా చిన్న పొరపాటు జరిగింది. ఇది మీకు తగిన సంబంధం కాదమ్మా. కడు పేద రైతు కుటుంబం. ఈ పిల్లకి ఒక్క ముసలేవ తప్ప ఏ కులం గోత్రం దిక్కు మొక్కు లేదు. అమ్మా, మనకేం కావాలి? మన ఇంటికి ఒక మంచి అమ్మాయి రావాలి. అదే అమ్మాయి. బాబు కులం గోత్రం పెళ్ళయ్యాక ఆ అమ్మాయి ఇంటి పేరు గోత్రం ఎలాగో మారిపోతుంది శర్మగారు. ఇక కులం అంటారా? మా అమ్మ కోడలు. ఆ అమ్మాయి ఆస్తి అంటారా? మా ఆస్తే అమ్మాయి ఆస్తి. ఒకసారి పెళ్ళయ్యాక ఆ అమ్మాయి హోదా ఏంటో మీకు అర్థం కావట్లేదు శర్మగారు. అయ్యో, ఇంకా చూస్తావేంటయ్యా? నా సీతారాముడికి నచ్చిన పిల్ల నా ఇంటి లక్ష్మి మీద వేరే వాళ్ళ కన్ను పడకముందే వెంటనే వెళ్ళి సంబంధం కుదుర్చుకొనిరా. శుభస్య శీఘ్రం. శర్మగారు, ఆ ఫోటో ఇవ్వండి. బాబు, ఐ వాంట్ దిస్ కార్. అలాగే చిన్నబాబు. నాకేమీ అర్థం కావట్లేదు శర్మగారు. నచ్చక ఒక అమ్మాయి నచ్చి ఎదురెళ్ళి పెళ్లి కోసం అడిగితే షరతులు పెట్టారు. షరతులన్నిటికీ ఒప్పుకున్నాం. మళ్ళీ పెళ్లి కోసం 6 నెలలు సమయం కావాలని ఈ కొత్త షరతు ఏంటమ్మా? కారణం ఏంటయ్యా? అదైతే షరతులా లేదు, అభ్యర్థనలాగే ఉంది. 6 నెలలే కదరా, ఇట్టే గడిచిపోతాయి. ఏంటమ్మా గడిచిపోయేది? ఈ షరతులతో నాకు అనవసరం. నాకు అమ్మాయితో వెంటనే కారు వచ్చింది. ఫ్యాంటాస్టిక్. చిన్నబాబు, మీ చిరుతపులి. థ్యాంక్ యూ. సంతోషం. అమ్మా, కారు వచ్చేసింది. ఇక అమ్మాయే కదా. అసలు సమస్య ఏంటంటే ఆ అమ్మాయి ఫోటో చూసి నేను తొందరపడ్డాను. అమ్మాయి కూడా తొందరపడాలంటే నన్ను చూడాలి కదా.